ఫ్యాక్ట్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ ఎమోషన్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ఫ్యాక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకి 24 గంటలు, ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. భూమి గుండ్రంగా ఉంటుంది, ఫ్యాక్ట్. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. నీరు అన్నది 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది సీ లెవెల్లో ఉన్నప్పుడు. ఇది కూడా ఒక ఫ్యాక్ట్. ఐఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు. సైంటిస్టులు ప్రూవ్ చేశారు, ఇంజనీర్లు ప్రూవ్ చేశారు. వారానికి 7 రోజులు. ఇది కూడా ఫ్యాక్ట్. మనిషి శరీరంలో 206 బోన్స్ ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఇది కూడా ఫ్యాక్ట్. అంతే తప్ప ఇక దీని మీద చర్చ అవసరం లేదు. ఇట్ ఈస్ బీన్ ప్రూఫ్డ్ ఆల్రెడీ. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్, ఒక రోగిని తీసుకొని. ఆయన చెప్పిండ్రు, బాబు క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది నాయన, డిలే చేశారు అని చెప్పిండ్రు అనుకోండి. ఆయన మీద కోపం రావద్దు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన వ్యక్తి ఆయన డాక్టర్ గారు. అట్లంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తావు, అది ఇస్తావు, లేదు. ఈజ్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అట్లాగే కొన్ని సత్యాలు చెప్పినప్పుడు కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. అట్లా కాదు, ఇట్లా కాదు, యు ఆర్ రాంగ్, ఐఆమ్ రైట్ అనేసి. ఆయనకు ఏ నాలెడ్జ్ ఉండదు, రైట్ అని ఊరికనే వాదిస్తాడు. వాదించాలే కాబట్టి అది కాదు. ఫ్యాక్ట్ అన్నదాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. అది ఏదైనా సరే చేదుగా ఉంటుంది, నిజం అన్నది చేదుగా ఉంటుంది. కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మిత్రులారా. అంతే తప్ప ఐఆమ్ ఆల్వేస్ రైట్, ఈజ్ ఆల్వేస్ రాంగ్ అనడము తప్పు అవుతుంది. మనకు సత్ఫలితాలు రావాలంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. దాని నుంచి బయటపడాలి. ఓకే, ఏమన్నా చేయగలిగితే మనం చెయ్యాలి. వీ షుడ్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ అండ్ గో అహెడ్. అలా ఉండాలి తప్ప కన్స్ట్రక్టివ్ వేలో మనము దీన్ని తీసుకోవాలి. డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళడానికి వీలు లేదు. ఇది యువతకే కాదు, పెద్దలకు కూడా వర్తిస్తుంది. అడ్డగోలుగా వాదించడం మానేయండి, హ్యాపీగా ఉండండి, నిజానిజాలు తెలుసుకోండి, జీవితంలో ఏమేమి జరుగుతుందో. ఆల్ ది వెరీ బెస్ట్.